ఎస్టీడీని తీసుకొచ్చారు సార్. ఎస్టీడీని ఫ్యూచర్స్‌లో ఆప్షన్స్‌లో స్పెక్యులేషన్‌ని అవాయిడ్ చేస్తున్నాం, పెనలైజ్ చేస్తాం, స్పెక్యులేషన్‌ని అవాయిడ్ చేద్దాం. అదొక సిన్ గుడ్ లాగా. అంటే ఒక స్మోకింగ్‌ని, ఒక డ్రింకింగ్‌ని టాక్సెస్ పెంచి ఎలాగైతే అవాయిడ్ చేస్తున్నాం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో స్పెక్యులేషన్‌ని, ఫ్యూచర్స్‌ని ఆప్షన్స్‌లో ట్రేడ్ చేసే వాళ్ళకి ఫ్యూచర్స్ మీద 150% పెంచారు ఉన్న ఎస్టీడీ. ఆప్షన్స్ మీద 50% పెంచారు. అసలు ఎస్టీడీ పాయింట్ వచ్చిందే 2004లో సార్. మెయిన్ చిదంబరం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్‌ని జీరో చేసి దానికి ఆల్టర్‌నేటివ్‌గా సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్‌ని ఇంప్లిమెంట్ చేశాడు. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ తీసేసి. ఇది తీసేస్తున్నాం కాబట్టి అది పెట్టాడు. ఇప్పుడు ఏం చేశారు వీళ్ళు? ప్రీవియస్‌గా వీళ్ళే వచ్చిన తర్వాత లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ పెట్టారు మళ్ళీ. అది తీయలేదు. తర్వాత లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ పెంచారు నెక్స్ట్ బడ్జెట్లో. అది అట్లాగే ఉంచారు. ఇప్పుడు ఇది అలాగే ఉంచి మన సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ని పెంచారు. ప్యారలల్‌గా రెండింటిని పెంచారు బడ్జెట్ టు బడ్జెట్. సో మనం ఇది సార్ పర్సెంటేజెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎంత ఎస్టీటీ పెంచారు అనేది మాట్లాడాం. ముందేంటంటే ఫ్యూచర్స్ మీద 0.02% ఉంటుండే. ఇప్పుడు 0.05% అయింది. 0.02 నుంచి 0.05% అయింది. అంటే అది పాయింట్‌లో పర్సెంటేజెస్‌లో చూస్తే చిన్న అమౌంటే. కానీ ఎఫ్ఎన్ఓలో ఫ్యూచర్స్‌లో ట్రేడ్ చేసేవాళ్ళు వాల్యూమ్స్ ఎక్కువ ఉంటున్నాయి కదా! దాన్ని ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేసినప్పుడు హ్యూజ్ డిఫరెన్స్ ఉంటుంది. సో ఇది ట్రేడర్స్‌కి గానీ ఎవరైతే షార్ట్ టర్మ్‌లో స్పెక్యులేషన్ రిలేటెడ్ కానీ కానీ దీంట్లో ఒకటి ఉంది సార్. ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అంటే ప్రతి ఒక్కరు ఓన్లీ స్పెక్యులేషన్ రిలేటెడ్ ఆలోచిస్తారు. కానీ హెడ్జ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు లాంగ్ టర్మ్‌లో ఉన్న ఒక అసెట్‌ని ఒక షేర్‌ని హెడ్జింగ్ గురించి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ వాడతారు. సో అలాంటి వాళ్ళకి ఇది నెగెటివ్ పాయింటే.